ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్‌లో డేటాబేస్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాము. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేసిన తర్వాత గిటబ్‌లోకి అది రెండర్‌లోకి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాం అనమాట. మనం ఆల్రెడీ గిటబ్‌లోకి మన బ్యాక్ ఎండ్ అనేది డిప్లాయ్ చేసుకుంటాము. ఆ డిప్లాయ్ చేసుకున్న తర్వాత మనం ఎలా బ్యాక్ ఎండ్ అనేది ఎలా రెండర్‌లోకి డిప్లాయ్ చేయాలో చూద్దాం అనమాట. మనం ఫస్ట్ ఆహ్, ఏదైతే రిపాజిటరీ ఉండిద్దో అది ఓపెన్ చేసుకోవాలనమాట. ఇది మన బ్యాక్ ఎండ్ రిపాజిటరీ. మనం రెండర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రెండర్ అనే ప్లాట్‌ఫామ్‌కెళ్ళాలి. రెండర్ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసి మనం గిటబ్‌తో కనెక్ట్ అవ్వాలనమాట. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ న్యూ ఆప్షన్‌కెళ్ళి స్టాటిక్ సైట్ కాదనమాట. స్టాటిక్ సైట్స్ ఏందంటే ఫ్రంట్ ఎండ్‌కి యూజ్ చేస్తాము. మనం వెబ్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి. వెబ్ సర్వీసెస్‌కెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏందంటే ఫైల్స్ సర్వర్. ఈ పాండా ఫైల్స్ అనే సర్వర్‌ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అందుకని ఫైల్ సర్వర్ యూజ్ చేస్తాము. ఇంక జస్ట్ మనం మనకు కావాలంటే మన నేమ్ అనేది మార్చుకోవచ్చు. ఎస్ఆర్‌సీలో మనకు డిఫాల్ట్‌గా ఇక్కడ డైరెక్ట్‌గా ఉంటది కాబట్టి ఫైల్ మనకేం అవసరం లేదు. మనము ఎప్పుడైతే జాంగోలో చేస్తామో అప్పుడు మార్చాలనమాట. అది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట. జాంగోతో ఎలా చేయాలని. ఇదేంటంటే నోడ్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌కి మనం ఫ్రీ టైర్ తీసుకోవాలి. ఫ్రీ వెర్షన్. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని జస్ట్ డిప్లాయ్ ద వెబ్ సర్వర్ అని కొడితే వస్తుందన్నమాట. ఇలా 1 మినిట్ అలా తీసుకునేదన్నమాట ఇక్కడ డిప్లాయ్ చేసుకోవడానికి. ఇక్కడ మొత్తం మన అప్లికేషన్ అనేది ఎలా బ్యాక్ ఎండ్ మొత్తం ప్యాకేజెస్ అన్నీ డౌన్లోడ్ చేసి రన్ చేస్తదన్నమాట. ఒక 1 మినిట్‌లో మొత్తం రన్ అయిపోయి యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తది. ఇలా మన దగ్గర ఉన్న ప్యాకేజెస్ అయన్నీ ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. ఇక మనం చూపించినట్టు. డిప్లాయ్‌మెంట్ గాని బిల్డ్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ జరుగుతుందన్నమాట. డిప్లాయ్‌మెంట్ గాని అయిపోయింది. అండ్ ఇప్పుడు మన పేజ్ అనేది రన్ అవుతుంది. పోర్ట్ నంబర్ ఏందంటే 10,000లో రన్ అవుతుంది. ఇప్పుడేమైతుందంటే మన యూఆర్ఎల్ అనేది ఒకటి జనరేట్ చేసిద్ది. ఇది కనిపిస్తుంది కదా! ఇదే మన యూఆర్ఎల్ అన్నమాట. మన యూఆర్ఎల్ ఓపెన్ చేసినప్పుడు మన బ్యాక్ ఎండ్‌లో ఏ అయితే ఏపీఐస్ యూజ్ చేస్తామో అయి అనేది ఈ యూఆర్ఎల్‌లోకి వచ్చేస్తదన్నమాట. ఇలా మన బ్యాక్ ఎండ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. దీని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రంట్ ఎండ్‌లో పెట్టి ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దామన్నమాట. థాంక్ యూ.